హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. వరల్డ్ వార్ 3 గురించి మాట్లాడుకుందాం కొంతసేపు. అగైన్ ఇది ఒక ఎమర్జెన్సీ వీడియో. మావి వేరే వీడియోస్ అన్ని లైనప్ లో ఉండే, బట్ యాజ్ ఆల్వేస్ వరల్డ్ హ్యాస్ అదర్ ప్లాన్స్, నేచర్ హ్యాస్ అదర్ ప్లాన్స్. ప్రపంచం ఈ రోజు మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్దామని ఫిక్స్ అయింది. సో కొంచెం మాట్లాడుకుందాం మూడో ప్రపంచ యుద్ధం గురించి. అగైన్ ఇది న్యూస్ రిపోర్ట్ కాదు, న్యూస్ బులెటిన్ కాదు, కరెంట్ అఫైర్స్ చెప్పే ఉద్దేశం లేదు మాకు ఈ రోజు. అంటే ఇప్పుడు కరెంట్ ఈ రోజు ఏమైతుందని మీరు తెలుసుకోవాలంటే న్యూస్కి వెళ్ళండి, ట్విట్టర్కి వెళ్ళండి, సోషల్ మీడియాకి వెళ్ళండి. మనం ఇక్కడ అసలు ఏం జరుగుతుందని ఓవరాల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అగైన్ ఐఎమ్ నాట్ జియోపొలిటికల్ ఎక్స్పర్ట్. నాకు హిస్టరీ వచ్చు, హిస్టరీ చదవడం వచ్చు. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏందని చూసుకునే ప్రయత్నం చేద్దాం. హిస్టరీని బట్టి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని కొంచెం ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ బై ఎనీ మీన్స్. జియోపొలిటికల్ ఎక్స్పర్ట్ అసలే కాదు, చాట్ జీపీటీ ఎక్స్పర్ట్ అసలే కాదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ఈ దృష్టికోణంలో ఈ వీడియోని చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో కొంచెం డిస్జాయింటెడ్ గా బ్రాడ్ గా అనిపించవచ్చు, బికాస్ చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. బట్ బేర్ విత్ మీ, బై ద ఎండ్ కొంచెం ఏదో ఒక అవగాహన అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ యుఎస్ఏ లాంచ్ చేసింది. అదే విధంగా ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇజ్రాయెల్ లాంచ్ చేసింది. సో యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ ఇరాన్ పైన స్టార్ట్ చేసిర్రు. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఆపరేషన్. లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగిన 12-డే వార్ కి ఈ వార్ కి ఏంటి తేడా అంటే, ఆ 12-డే వార్ ఎక్స్క్లూజివ్ గా ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. బై ద ఫ్యాగ్ అండ్ యూఎస్ఏ వచ్చి జాయిన్ అయింది. బట్ ఈ రోజు జరుగుతున్న యుద్ధంలో అమెరికా మొదటి నుండి పాల్గొంటుంది యుద్ధంలో. అండ్ అమెరికాకి, ఇజ్రాయెల్ కి, సిఐఏకి, ఇరాన్ కి కొన్ని స్టేటెడ్ మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఆ స్టేటెడ్ మిషన్స్ ఏంది, అవి కొంచెం బ్రాడ్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఫర్ ద కాంటెక్స్ట్, ఇప్పుడు జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఎయిర్ వార్ఫేర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. కేవలం యుద్ధం స్టార్ట్ అయిన 48 గంటల్లో 2000 ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. 2000+ ఎయిర్ స్ట్రైక్స్. సో దాన్ని బట్టి మనం స్కేల్ ఆఫ్ ద వార్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఇది మన టైంలో ఇప్పుడు కరెంట్ గా జరుగుతుంది కాబట్టి చాలా మందికి ఆ స్కేల్, ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ అన్నది మిస్ అవుతున్నది. బట్ బై నో మీన్స్ దిస్ ఈస్ ఎ స్మాల్ స్కర్మిష్. ఆపరేషన్ సింధూర్ తో పోల్చుకుంటే ఇది చాలా చాలా రెట్లు ఎక్కువ స్కేల్ ఉన్న వార్. అగైన్ కంపారిజన్ కాదు, కాంటెక్స్ట్ కోసం చెప్తున్నా. అండ్ ఈ స్ట్రైక్స్ అనేవి యుఎస్, ఇజ్రాయెల్ చాలా స్ట్రాటజిక్ గా చేస్తున్నారు. టార్గెట్ సెలెక్షన్ అనేది చాలా స్ట్రాటజిక్ ఉంటున్నది. ఎస్పెషల్లీ ఇరానియన్ కమాండ్ అండ్ కంట్రోల్ పైన వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ మనం చూసుకుంటే ఇరానియన్ స్ట్రక్చర్ అన్నది ఇట్లా యూనిలాటరల్ ఫోకస్ స్ట్రక్చర్ కాదు, చాలా ఫ్యాసెట్స్ ఉన్నాయి దీంట్లో. బట్ మెయిన్ గా ఇరానియన్ ముల్లా రెజిమ్ ఒకటి ఉంటది కదా, క్లెరికల్ రెజిమ్, వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్. నెక్స్ట్ ఈ క్లెరికల్ రెజిమ్, ఈ ముల్లా రెజిమ్ కి సంబంధించిన ప్రైవేట్ ఆర్మీ, దాన్ని ఐఆర్జీసీ అంటారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ముఖ్యంగా ఈ ముల్లా రెజిమ్ కి సంబంధించిన పీపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఆర్జీసీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మిసైల్ లొకేషన్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, వీటినే టార్గెట్ చేస్తున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. సో ఇక్కడ స్ట్రాటజీ వచ్చేసి డీకాపిటేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. మనకు తెలుసు ఓపెనింగ్ డేనే అయతొల్లా ఖమేనీని చంపేసిర్రు. దాని తర్వాత ఐఆర్జీసీకి సంబంధించిన కమాండ్ స్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో అయతొల్లా చనిపోయే ముందు తను చనిపోతున్నాడు, తను చనిపోతే ఏం చేయాలని చెప్పేసి కొన్ని కమాండ్స్ ఇచ్చెళ్ళిరంట. సో తను చనిపోయిన వెంటనే మల్టిపుల్ కమాండ్ సెంటర్స్ అనేవి ఏర్పడిపోయిన ఐఆర్జీసీలో. సో ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నది, ఆపరేట్ చేస్తున్నది. సో ఒక గ్రూప్ ఎలిమినేట్ అయినా ఇంకో గ్రూప్ కి సంబంధం లేకుండా దేని కమాండ్ స్ట్రక్చర్ దానికే ఉన్నది. సో బేసికలీ డీసెంట్రలైజ్ అయిపోయింది కమాండ్ స్ట్రక్చర్ అంతా. ఈ విషయం ఇరానియన్ మినిస్టర్ వచ్చి కన్ఫర్మ్ చేసిర్రు. ఒమాన్ అనేది ఫ్రెండ్లీ కంట్రీ, కానీ ఒమాన్ మీద కూడా దాడులు జరిగినాయి. సో ఆ దాడులను ఆపే కంట్రోల్ మా చేతుల్లో లేదు అని చెప్పి ఇరానియన్ కమాండ్ స్ట్రక్చర్ ఈ రోజు ఇరానియన్ లీడర్షిప్ వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇరాన్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఇన్ మెనీ వేస్. సో ఇరాన్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, వాళ్ళు మొత్తం రీజన్ ని డీస్టెబిలైజ్ చేసే జోన్ లో ఉన్నారు. అంటే ఈ రోజు ఇరాన్ పడిపోయే పరిస్థితి వస్తే మాతో పాటుగా మేము మొత్తం ఈ జీసీసీ, గల్ఫ్ కంట్రీ రీజన్ ని, కౌన్సిల్ లో ఉన్న కంట్రీస్ అన్నిటిని కూడా కిందికి తీసుకెళ్తాము. అంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, ఖతర్, కువైత్, ఈ అన్ని కంట్రీస్ ని కూడా మాతో పాటు డ్రాగ్ డౌన్ చేస్తాము అన్న ఒక స్ట్రాటజీలో ఉన్నది ఇరాన్, ఆర్ ఇరాన్ యొక్క ఐఆర్జీసీ ముల్లా రెజిమ్. సో అందులో భాగంగానే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని అరబ్ కంట్రీస్ ని టార్గెట్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. ఈ విషయాలు మీరు ఆల్రెడీ న్యూస్ లో చూస్తూనే ఉంటుంటారు. దుబాయ్ అటాక్ అయింది, కువైత్ అటాక్ అయింది, బహ్రెయిన్ అటాక్ అయింది, సౌదీలోని ఆయిల్ రిఫైనరీస్ అటాక్ అయినాయి, ఇజ్రాయెల్ టెల్ అవీవ్ అటాక్ అయినాయి, జెరూసలేం అవుట్స్కర్ట్స్ లో కొన్ని ఏరియాలు అటాక్ అయినాయి. అండ్ ద అటాక్ ఈస్ కంటిన్యూయింగ్. ఆఫ్ కోర్స్ రిటాలియేషన్ లో యుఎస్, ఇజ్రాయెలీ ఫోర్సెస్ ఈ లాంచ్ సైట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం 50-75% మిసైల్స్ అండ్ మిసైల్ లాంచ్ సైట్స్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఎవరికి తెలియదు ఎన్ని మిసైల్ ఉన్నాయి, ఎన్ని మిసైల్ లాంచ్ సైట్స్ ఉన్నాయని. బట్ కాంప్లెక్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 50-75% ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి లేదా డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్నది లెక్కలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్
ఆపరేషన్ లో వాళ్ళు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయట్లేదు. అంటే పవర్ గ్రిడ్ కి సంబంధించినవి, వాటర్ సప్లై కి సంబంధించినవి, హైవేలు, రోడ్లు, అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయట్లేదు. సో పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఆర్ ఒక పాయింట్ కి మించి ఇబ్బంది పెట్టడం వీళ్ళ అజెండా కాదు అన్నది కనిపిస్తున్నది మనకి. ఎందుకు అనేది కూడా చూద్దాం మనం రాను వీడియోలో. యుఎస్ ఇజ్రాయెల్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయట్లేదు ఇరాన్ లోపల, కానీ ఇరాన్ ఫోర్సెస్ మాత్రం చుట్టుపక్కల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తున్నాయి. దుబాయ్ లో మనం ఇళ్లలో, హోటళ్లలో బాంబులు పడ్డం చూసినాం. టెల్ అవీవ్, జెరూసలేం లో బాంబులు సివిలియన్ స్ట్రక్చర్స్ మీద పడ్డాయి. సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇరాన్ లో ఐఆర్జీసీ అండ్ ఎవరైతే ఈ రోజు ఈ వార్ ని వేట్ చేస్తున్నారో వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. మేము ఫైట్ చేస్తాము అనే వాళ్ళు ఇంటెంట్ చూపిస్తున్నారు. వచ్చేదాకా ఫైట్ చేస్తాము అన్న ఒక మెసేజ్ ఇస్తున్నారు. అండ్ ఇది కేవలం మిలిటరీ లెవెల్లో కౌంటర్ అటాక్ కాకుండా ఎకనామిక్ లెవెల్లో కూడా కొన్ని చోక్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ అనేది చాలా చాలా క్రిటికల్ అయిపోయింది. ఒక నారో బెండ్ అన్నమాట. ఈ నారో బెండ్ లోంచి వరల్డ్ యొక్క 20% ఆయిల్ సప్లై అనేది ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటది. అండ్ ఆబ్వియస్లీ ఇరాన్ కెన్ కంట్రోల్ ది స్ట్రెయిట్. అంటే రాకెట్లతోని, బాంబులతోని ఆయిల్ ట్యాంకర్లని, ఆయిల్ షిప్లని భయపెట్టి కంట్రోల్ చేసి ఎఫెక్టివ్లీ ఈ రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది క్లోజ్ అయిపోయింది. అఫ్ కోర్స్ యుఎస్ యాక్టివ్ గా ట్రై చేస్తుంది ఇరాన్ షిప్లని సింక్ చేసి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి. కొంచెం మూవ్మెంట్ ఉంది, కంప్లీట్ గా బ్లాకేడ్ ఏం అవ్వలేదు, బట్ అఫీషియలీ బ్లాకేడ్ అయితే నడుస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ సర్జ్ అయిపోయింది. ఈ వార్ స్టార్ట్ కాక ముందుకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ $70 అరౌండ్ ఉంటే ఈ రోజు దగ్గర $80 పర్ బ్యారెల్ నడుస్తున్నది. ఇది సిగ్నిఫికెంట్ జంప్. సో ఈ రోజు ప్రపంచం మొత్తానికి కూడా మెల్లగా హీట్ అనేది తగలడం స్టార్ట్ అయింది. అండ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒకటే కాకుండా ఖతర్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ లో ఆయిల్ రిఫైనరీస్, వాటర్ ఫెసిలిటీస్ టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ సౌదీ అరేబియాలో అరంకోకి సంబంధించిన ఒక మేజర్ రిఫైనరీ హిట్ అయింది. దానికి తోడు ఖతర్ లో ఆయిల్ రిఫైనరీస్ హిట్ అయినాయి. అదే విధంగా వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా హిట్ అవుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సౌదీ అరేబియా, ఖతర్, ఈ జీసీసీ కంట్రీస్ వాళ్ళు మెయిన్ గా వాటర్ డీసాలినేషన్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే అది ఎడారి కాబట్టి ఫ్రెష్ వాటర్ అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉంటది. సో సముద్రపు వాటర్ ని డీసాలినేట్ చేసే వాళ్ళు వాడుకుంటా ఉంటారు. సో ఈ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ అనేవి హిట్ అయినప్పుడు కంట్రీ వాటర్ సప్లై అనేది అయిపోతుంది. సో ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్ కేఆస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ కంట్రీస్ లో. సో ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్. అగైన్ ఈ రోజు ఇరాన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ అజెండా చాలా క్లియర్. నేను చచ్చిపోతే నాతో పాటుగా వీళ్ళందరినీ చంపేస్తాను వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు. సో ఎలాంటి మనుషులు ఈ రోజు ఇరాన్ ని లీడ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అగైన్ మెడిటరేనియన్ సీ లో కూడా సైప్రస్, గ్రీస్ ఇలాంటి కంట్రీస్ ని టార్గెట్ చేస్తున్నారు. సో గ్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నది, ఫ్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నది, యూకే ఇన్వాల్వ్ అవుతున్నది వార్ లో. సో మెల్లమెల్లగా జీసీసీ కంట్రీస్ తో, అరబ్ కంట్రీస్ తో పాటుగా యూరోప్ వస్తున్నది. ఆల్రెడీ యుఎస్, ఇజ్రాయెల్ ఎలా వార్ లో ఉండనే ఉన్నాయి. ఇదే విధంగా ఇంకొన్ని వారాలు వార్ అనేది ఎక్స్టెండ్ అయితే పాకిస్తాన్, ఇండియా కూడా వార్ లోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటది. అగే నాట్ యెట్ ఇండియా అయితే ఇప్పటికి ప్రస్తుతానికి సేఫ్. బట్ ఇక ప్రపంచ యుద్ధం అని భయపెడుతారు కాబట్టి ఏదైనా జరగవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం అయితే కొంచెం క్లోజ్ గా మానిటర్ చేద్దాం సిచ్యువేషన్ ని. అగైన్ చేసేదేం లేదు, జస్ట్ చూసి నేర్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉందాం. సో అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అని మనం కొంచెం హిస్టారికల్ గా వెళ్తే ఈ మొత్తం పంచాయతీ 1979 లో స్టార్ట్ అవుతుంది. 1979 ముందు వరకు కూడా ఇరాన్ అనేది అమెరికా యొక్క డీపెస్ట్ యాలే. ఈ మొత్తం రీజన్ లో ఇరాన్ ని బేసికలీ అమెరికా కంట్రోల్ చేసేది. కొన్ని డికేట్స్ ముందు వరకు కూడా అండ్ అమెరికాకి ముందు బ్రిటన్ కంట్రోల్ చేసేది, కానీ దానికంటే ముందు రష్యా కంట్రోల్ చేసేది. అఫ్ కోర్స్ ఇరాన్ అనేది ఒక హిస్టారికల్ స్టేట్. పర్షియా ఒక గ్రేట్ సివిలైజేషన్ మనకు తెలుసు. బట్ లాస్ట్ 100 years లో ఇరాన్ కి గడుకాలం నడుస్తూ వస్తున్నది. దాని అడ్వాంటేజ్ రష్యా తీసుకుంది ఇనిషియల్ గా, ఆ తర్వాత బ్రిటన్ వచ్చి కాంకర్ చేసింది, ఆ తర్వాత అమెరికా కంటిన్యూ చేస్తూ వచ్చిందా లెగసీని. అమెరికా అంటే బేసికలీ ఈ విషయాలన్నీ సిఐఏ చూసుకుంటది. కానీ లేట్ 60s and 70s లో సిఐఏ చాలా చాలా తప్పుడు పనులు చేస్తూ వచ్చింది. అండ్ తప్పుడు పనులు సిఐఏ ఎప్పుడూ చేస్తూనే ఉంటది. కానీ ఈ విషయాలన్నీ సడన్ గా ఒకసారి పబ్లిక్ లోకి లీక్ అయినాయి, కాన్షియస్ లోకి వచ్చేసినాయి. సో ఆపరేషన్ ఎంకే అల్ట్రా, వియత్నాం వార్, ఇవన్నీ విషయాలు చేయబట్టి సిఐఏ మీద బాగా ప్రెషర్ అనేది వచ్చేసింది, బాగా స్క్రూటిన్ అనేది ఏర్పడ్డది. సో దానిలో భాగంగానే చర్చ్ కమిటీ లేకపోతే ఈ సిఐఏ తన యాక్టివిటీస్ అన్నిటికీ బయటికి చెప్పాలి, సిఐఏ తనకు డబ్బులు ఎక్కడ పోతున్నాయని ఒక ఓవర్ సైట్. సో బేసికలీ అకౌంటబిలిటీ అనేది ఏర్పడిపోయింది సిఐఏకి యుఎస్ఏ లో. ఇదంతా 70s లో నడుస్తూ ఉండే. ముఖ్యంగా చర్చ్ కమిటీ చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కావాలంటే దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దీనికి ఒక కంటెంపరీ కాంటెక్స్ట్ కూడా ఉన్నది. ఇదే టైంలో జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి ఫిగర్లు బయటకు వస్తారు. జెఫ్రీ ఎప్స్టీన్ గోస్ దిస్ బ్యాక్. ఈ మిలిటరీ కాంట్రాక్టర్లు, ఓవర్సీస్ మనీ లాండరింగ్, ఈ సిఐ లాంటి ఆర్గనైజేషన్స్ డ్రగ్ మాఫియాలోకి ఎట్లా వచ్చారు, ఈ టోటల్ ఈ రోజు ఏదైతే నార్కోటిక్స్ వెబ్ నడుస్తుందో దానికి ఆద్యమన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఈ 70s చర్చ్ కమిటీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, ఒక 2-3 weeks లో మనం దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. బట్ వాట్ ఎవర్, 70s లో లేట్ 70s లో సిఏఏ మీద కంట్రోల్ అనేది టైట్ అయిపోయింది యుఎస్ఏ
యుఎస్ఏలో సిఐఏ ఏది పడతా చేయనికి అక్కడ వాళ్ళకి అవకాశం లేకుండే. సో ఎగ్జాక్ట్లీ ఇదే గ్యాప్ లో సిఐఏ ఫుల్ ఆపరేషనల్ కంట్రోల్ ఇరాన్ లో లేకపోవడం వల్ల అయతొల్లా ఖొమేని అన్న ఒకలాంటి ఫిగర్ వచ్చేసి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిండు ఇరాన్ లో. అది 1979 లో సక్సెస్ఫుల్ కూడా అయింది. సో టోటల్ ఒక మేజర్ ఆయిల్ రీజన్, ఒక మేజర్ జియో పొలిటికల్ పవర్ అమెరికా చేతిలోంచి చేయి జారిపోయింది. అండ్ సిఐఏ ఈ రోజు కూడా దాన్ని బిగ్గెస్ట్ లాస్ ఎవర్ లాగా ట్రీట్ చేస్తుంది. సో 1979 నుంచి నడుస్తున్న పంచాయతీ ఇది. అండ్ ఆబ్వియస్లీ 1979 తర్వాత ఏర్పడ్డ రెజీమే ఈ ముల్లా రెజీమ్. వాళ్ళు మెల్లమెల్లగా ఇరాన్ లో వాళ్ళ కంట్రోల్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ, జనాల రైట్స్ ని తీసేసుకుంటూ, ఒక హార్డ్ అండ్ మిలిటరీ డిక్టేటర్షిప్ అనేది ఏర్పరచుకుంటూ వస్తున్నారు. అండ్ లేట్ 90s నుంచి వీళ్ళకి ఒక న్యూక్లియర్ ఆస్పిరేషన్ కూడా ఏర్పడ్డది. అండ్ వీళ్ళు కంప్లీట్లీ డెత్ టు అమెరికా, యాంటీ వెస్ట్ లాగానే ఉంటూ వస్తున్నారు. సో ఇక్కడ మనం రెండు విషయాలు, ఇరాన్ అనేది ఒక మేజర్ ఆయిల్ ఎకానమీ, రష్యాకి ల్యాండ్ బ్రిడ్జ్ ప్రొవైడ్ చేసే కంట్రీ కూడా ఇరాన్. ఈ హార్ట్ లైన్ థియరీలో ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వీటన్నిటి గురించి నేను కల్చర్ స్టేషన్ తెలుగులో ఆల్రెడీ ఒక వీడియో చేసినాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో వేస్తాను, అది ఒకసారి రిఫర్ చేయండి, మీకు ఈ విషయాలన్నీ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయితే. సో ఇరాన్ జియో పొలిటికల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. హిస్టారికల్ సివిలైజేషన్ ఎనీవే ఉన్నది, దానికి తోడు ఆయిల్, ఈ హోర్ముజ్ స్ట్రైట్, రష్యాకి సంబంధించిన ట్రేడ్, రష్యాని కంట్రోల్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ టూల్ అయిపోతుంది ఇరాన్. సో అమెరికా ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇరాన్, కానీ ఈ ముల్లా రెజీమ్ అన్నది దాన్ని ఆపుతూ వస్తున్నారు. అది ఈ రోజు కూడా వాస్తవమే. దానికి తోడు ఈ ముల్లా రెజీమ్ కి న్యూక్లియర్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ ఆస్పిరేషన్ ఎందుకంటే వాళ్ళు యుక్రెయిన్ ని, లిబియాని, సౌత్ ఆఫ్రికాని స్టడీ చేసిర్రు. అదే విధంగా నార్త్ కొరియాని కూడా స్టడీ చేసిర్రు. ఇప్పుడు యుక్రెయిన్, లిబియా, సౌత్ ఆఫ్రికా ఈ మూడు కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండే. బట్ వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఇచ్చేసిర్రు. ఏవో ఎకనామిక్ ట్రీటీస్, శాంక్షన్స్ కి భయపడి వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఇచ్చేసారు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ బాంబులు ఇచ్చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎకనామిక్ డౌన్ ఫాల్, మొత్తం ప్రభుత్వం మారిపోయింది, టోటల్ కేయాస్. ఎవరైతే ఈ న్యూక్లియర్ బాంబులు ఇచ్చే టైంకి పవర్ లో ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈరోజు పవర్ లో లేరు. సో ఈ విషయాన్ని ఇరానియన్ రెజిమ్ స్టడీ చేసింది. సిమిలర్లీ లిబియాలో గదాఫీ వీళ్ళందరూ న్యూక్లియర్ బాంబులు ఇచ్చేసారు. తర్వాత గదాఫీ పరిస్థితి ఏమైంది? రోడ్డు మీద కుక్కని చంపినట్టు చంపారు ఇవే వెస్టర్న్ ఫోర్సెస్. సిమిలర్లీ ఈరోజు యుక్రెయిన్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండుంటే రష్యా వచ్చేసి ఇంత సింపుల్ గా అటాక్ చేసేదా? లేదా నేటో అండ్ యుఎస్ ఫోర్సెస్ యుక్రెయిన్ ఒక ప్రాక్సీ లాగా వాడుకునేవా? ప్రాబబ్లీ నాట్. అదే మనం నార్త్ కొరియాని చూసుకోండి, అవుట్ ఆఫ్ నోవేర్ వాళ్ళు జస్ట్ నాట్ ఎట్ ఆల్ ఏ పవర్ఫుల్ కంట్రీ, కానీ ఏదో విధంగా న్యూక్లియర్ బాంబులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. అదే విషయం ఈ రోజుకి వాళ్ళని కాపాడుతూ వస్తున్నది అమెరికా నుండి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఇరానియన్ రెజిమ్ అండర్స్టాండ్ చేసుకొని లేట్ 90s నుండి న్యూక్లియర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిరు. ఈ ఫిలాసఫీ 2003-2004 నుండి డీప్ గా స్ట్రెంథెన్ అవుతూ వస్తున్నది. అండ్ 2009 అరౌండ్ నుండి వాళ్ళు ఎన్రిచ్మెంట్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. సరే, నార్త్ కొరియా లాంటి కంట్రీ దగ్గర న్యూక్లియర్ బాంబులు వచ్చినాయి. రెస్ట్ ఆఫ్ ద ప్రపంచానికి అది ఒక థ్రెట్ ఎప్పటికైనా, కానీ నార్త్ కొరియాని బతకనిస్తున్నారు, సర్వైవ్ కానిస్తున్నారు ఈ రోజు అమెరికా లాంటి కంట్రీస్. బట్ అదే ఇరాన్ కి న్యూక్లియర్ బాంబు వస్తుంది అన్న ఆలోచననే తట్టుకోలేకపోతున్నారు. బేసికల్లీ ఇప్పుడు ఇరాన్ మీద జరిగే యుద్ధం అంతా న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించే మెయిన్లీ. సో ఎందుకు ఇరాన్ కి న్యూక్లియర్ బాంబు వస్తే ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారు? ఎందుకు ఇంత కేయాస్ నడుస్తున్నది? లేకపోతే ఇంత డిస్ట్రక్షన్ కి కూడా రెడీ అయ్యి కేవలం ఇరాన్ కి న్యూక్లియర్ బాంబు ఇవ్వద్దు అన్న ఆలోచన ఎందుకు వస్తున్నది? దీనికి మెయిన్ కారణం ఇరాన్ టాప్ లీడర్షిప్ యొక్క రిలీజియస్ బిలీఫ్స్. దీన్ని 12 షియాయిజం అంటారు. అగైన్ ఇస్లాం లో 2 మేజర్ సెక్ట్స్ ఉంటే, ఒకటి సున్నీ ఇస్లాం, 2 షియా ఇస్లాం. ప్రపంచంలో ఉన్న మేజర్ ముస్లిం కంట్రీస్ అన్ని బేసికలీ సున్నీ కంట్రీస్. బట్ ఇరాన్ ఈస్ ద ఓన్లీ కంట్రీ వేర్ షియా పీపుల్ ఆర్ ఇన్ పవర్, ఆర్ ఇన్ చార్జ్. అండ్ ప్రపంచంలో షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు పర్సిక్యూట్ అవుతా ఉంటారు సున్నీ ముస్లిమ్స్ చేతుల్లో. కేవలం ఇండియా, యూరోప్ లేదా అమెరికా లాంటి కంట్రీస్ లో డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి సున్నీ ముస్లిమ్స్ ఇన్ చార్జ్ లో లేరు కాబట్టి షియా ముస్లిమ్స్ కి రైట్స్, ప్రొటెక్షన్స్ అనేవి ఉంటున్నాయి. బట్ సున్నీ ముస్లిం మెజారిటీ ఉన్న ప్రతి కంట్రీలో షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు అరాచకాలకు గురైతా ఉంటారు. అండ్ ఇది 1200 సంవత్సరాల నుంచి వస్తున్న వాస్తవం, జరుగుతున్న నిజం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయతొల్లాని చంపిర్రు, షియా ముస్లిం యొక్క రిలీజియస్ లీడర్ కూడా ఆయతొల్లా. సో ఆయతొల్లాని చంపేసినప్పుడు ఇన్ ప్రొటెస్ట్ వరల్డ్ వైడ్ షియా ముస్లిమ్స్ అందరూ పరేడ్లు తీసిరు, ఇంక్లూడింగ్ ఇండియాలో తీసిర్రు. కాశ్మీర్ రీజన్ లో లేకపోతే హైదరాబాద్ లో, మన హైదరాబాద్ లో కూడా పరేడ్స్ బయటకు వచ్చినాయి. బట్ అవన్నీ కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఒక్క స్టోన్ బిల్డింగ్ కూడా జరగలేదు ఇక్కడ. వాళ్ళ ప్రొటెస్ట్ వాళ్ళు చేసుకున్నారు. అగైన్ దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్. ఇదే విధంగా పాకిస్తాన్ లో ప్రొటెస్ట్లు చేయడానికి బయటకు వచ్చినప్పుడు సున్నీ ముస్లిం డామినేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ షియా ప్రొటెస్టర్స్ పైన బుల్లెట్ దాడులు, ఓపెన్ ఫైరింగ్ చేసిర్రు. చాలా మంది చనిపోయినట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇది రియాలిటీ, షియా ముస్లింల యొక్క రియాలిటీ. వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇదే వాస్తవం. సో ప్రపంచంలో ఉన్న షియా ముస్లిమ్స్ అందరూ ఇరాన్ కి సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఉన్న ఏకైక కంట్రీ ఇరాన్ ఒకటే. ఇరాన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, ముల్లా రెజిమ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మాకంటూ ఉన్న కంట్రీ ఇది ఒక్కటే. మమ్మల్ని రేపు పొద్దున ఎవరన్నా అందరూ ఎలగొట్టినప్పుడు మళ్ళీ మేము రెఫ్యూజీలు అయ్యి వెళ్లాల్సింది ఇరాన్కే. సో ఇరాన్ అనేది షియా కంట్రోల్లోనే ఉండాలి అని షియా ముస్లిమ్స్ బ్రాడ్ గా నమ్ముతా ఉంటారు. బట్ ఈ రోజు మన టాపిక్ ఇది కాదు. బేసికల్లీ సున్నీ షియా అని రెండు మేజర్ సెక్ట్స్ ఉన్నాయి విత్ ఇన్ ద ముస్లిం వరల్డ్. అండ్ ఇరాన్ ని షియా ముస్లిమ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఈ విత్ ఇన్ ది షియా ముస్లిం కమ్యూనిటీ ఒక రాడికల్ సెక్ట్ ఉంటది అనమాట. ఈ గ్రూప్ ని 12 షియాయిజం అంటారు. అయతల్లా వీళ్ళందరూ ఈ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు. ఎక్కువ డెప్త్ లోకి వెళ్లకుండా వీళ్ళ మెయిన్ బిలీఫ్ ఏంటంటే 12th ఇమామ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అల్ మాది, ఈయన ఎమర్జ్ అవుతాడు, ఈయన వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు అనేది వీళ్ళ బిలీఫ్. బట్ ఆయన ఎమర్జ్ కావాలి అంటే ప్రపంచం అనేది ఎండ్ అయిపోవాలి. సో ఈ బిలీఫ్ ని ఇరానియన్ టాప్ లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గట్టిగా నమ్ముతారు. సో వరల్డ్ లీడర్స్ భయం ఏంటంటే ఇలాంటి ఇండాక్ట్రినేటెడ్ కట్టర్ పీపుల్ కి న్యూక్లియర్ బాంబ్ వస్తే వాళ్ళు పేలుస్తారు, వరల్డ్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ ని సినారియోని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం వాళ్ళ సేవియర్ వస్తాడు ఈ టైం కి అన్నది వాళ్ళ నమ్మకం. సో వీళ్ళకి న్యూక్లియర్ బాంబ్ వస్తే న్యూక్లియర్ బాంబ్ అనేది ఖచ్చితంగా పేల్చేస్తారు అన్నది ఒక భయం ఉన్నది. ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అన్న అసెస్మెంట్ మీది మీరు చేసుకోండి. బట్ వెస్టర్న్ లీడర్షిప్ అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని నమ్ముతుంది. ఇరానియన్ లీడర్షిప్ కి న్యూక్లియర్ బాంబ్ అనేది వస్తే వాళ్ళు ఖచ్చితంగా పేలుస్తారు. నార్త్ కొరియాలో ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆ పిచ్చోడు దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉన్నది, కానీ ఆ పిచ్చోడు ఆ న్యూక్లియర్ బాంబ్ ని డిఫెన్స్ కోసం వాడుతున్నాడు. ఏ రోజు కూడా దాన్ని పేలుస్తా అని భయపెడతలేడు. సో అందుకని నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నప్పటికీ కూడా ప్రపంచం అనేది ఏదో లెవెల్లో దాన్ని యాక్సెప్ట్ చేసింది. బట్ ఇరానియన్ లీడర్షిప్ ఎవరైతే ఈ కల్ట్ మైండ్ సెట్ తో ఉన్నారో, ప్రపంచాన్ని ఎండ్ చేసేయాలి అన్న మైండ్ సెట్ తో ఉన్నారో, అదే విషయాన్ని వాళ్ళు మరే పదే ప్రూవ్ చేస్తూ కూడా వస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో మనం చూద్దాము. సో ఇలాంటి పీపుల్ చేతిలో న్యూక్లియర్ బాంబ్ అనేది వస్తే వాళ్ళు ఖచ్చితంగా పేల్చేస్తారు అని వెస్టర్న్ లీడర్షిప్ అనేది నమ్ముతారు. అండ్ అదొక లెవెల్ వరకు ఫేర్ అసెస్మెంట్. సో అందుకని ఇరాన్ కి ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ కెపాసిటీ అనేది రాకూడదు. అందుకని ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేవి మళ్ళీ అటాక్ చేస్తున్నారు ఇజ్రాయెల్, యుఎస్ఏ. అండ్ ఈ ఆలోచన, ఎక్స్ట్రీమ్ ఆలోచన ఎవరైతే పెట్టుకున్నారో ఈ వరల్డ్ అంతమైపోవాలి అన్న ఆలోచన, ఆ లీడర్షిప్ ని మెల్లమెల్లగా వీళ్ళు చంపుతూ వస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారో చూద్దాం మనం. ఈ ఐఆర్జీసీ ముల్లా రెజిమ్ అన్నది డీప్ పెనిట్రేట్ అయిపోయారు ఇరాన్ మొత్తం. లాస్ట్ 30-40 ఇయర్స్ లో గల్లీకి వాళ్ళు కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. జనాలు మెజారిటీ పీపుల్ ఈ ముల్లా రెజిమ్ తోని సాటిస్ఫైడ్ లేరు ఇరాన్ లో. బట్ వాళ్ళ దగ్గర ఆప్షన్ ఏమున్నది? అందరూ బతకాలి కదా. సో కేవలం సర్వైవల్ కోసం వీళ్ళని భరిస్తూ వస్తున్నారు. బట్ వాళ్ళ దగ్గర ఫైట్ బ్యాక్ చేయడానికి కూడా మెకానిజమ్స్ లేవు. ఇప్పుడు మనం నెతన్యాహు లేకపోతే ట్రంప్ స్పీచెస్ చూసుకుంటే, మీ లీడర్షిప్ ని మేము ఫినిష్ చేస్తున్నాము, బట్ రివోల్ట్ చేసి మీ కంట్రీని టేక్ బ్యాక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం ప్రజల దగ్గరనే ఉన్నది. సో ప్రజలందరూ స్ట్రీట్స్ కి రండి, రివోల్ట్ చేయండి అని చెప్తున్నారు. బట్ ప్రజలు ఏం చెప్పుకొని రివోల్ట్ చేస్తారు? వాళ్ళ దగ్గర గన్లు లేవు, వాళ్ళ దగ్గర ఆర్గనైజింగ్ కెపాసిటీ లేవు, టోటల్ ఇంటర్నెట్ బ్లాకేడ్ ఉన్నది, సో కమ్యూనికేషన్స్ లేవు. సో రివోల్ట్ అనేది చాలా టఫ్ అయిపోయింది. అగైన్ రాను సివిల్ వార్ లైక్ సిచ్యువేషన్ రావచ్చేమో అని నాకు తెలియదు. ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీస్ గన్లు సప్లై చేయొచ్చు విత్ ఇన్ ఇరాన్. అప్పుడేమన్నా లీడర్షిప్ లో ఏర్పడి సివిల్ వార్ టైప్ సిచ్యువేషన్స్ వచ్చి ఐఆర్జీసీ వీళ్ళని పడగొట్టొచ్చు. బట్ ఈ రోజు అయితే ఆ పరిస్థితులు కనిపిస్తలేవు. ఐఆర్జీసీ లీడర్షిప్ అనేది ఇంకా మేము కూర్చున్నాము, మేము విల్ ఫైట్ టిల్ ద లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అన్న జోన్ లో ఉన్నారు. అండ్ ఇరాన్ ఈజ్ నోన్ ఫర్ దిస్. లాస్ట్ ఇరాక్ వార్ లో లక్షల మంది చచ్చిపోయారు. బట్ ఇరానియన్ సోల్జర్స్ అండ్ ఇరాన్ కెప్ట్ ఫైటింగ్. చచ్చిపోతేనే మనం సేవ్ అవుతాము అన్న మైండ్ సెట్ లో ఉన్నోళ్ళని సావ్ ఎట్లా భయపెడుతుంది? సో వీళ్ళు భయపెడతలేరు. వీళ్ళంతా హార్డ్ అండ్ ఇండాక్ట్రినేటెడ్ పీపుల్. సో ఈ దృష్టికోణంలో మనం విషయాల్ని చూడాలి. సో ఈ మొత్తం వార్ లో యుఎస్ఏ కి స్టేటెడ్ మిషన్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇరాన్ లో రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అన్నది జరగాలి. అంటే ఇరాన్ లో ఈ ముల్లా రెజిమ్ ని పడగొట్టి ఏదో రకమైన మోడరేట్ రెజిమ్ ని ఇన్స్టాల్ చేయాలి. వాళ్ళతోని మళ్ళీ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వాటిల్లో మెయిన్ గా ఇరాన్ వాటి బార్డర్ దాటి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ గానీ ఎగ్జర్ట్ చేయదు. ఎందుకంటే ఇరాన్ మనం చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ లో బిగ్గెస్ట్ టెర్రర్ ఫండర్. లెబనాన్ లో హెజ్బొల్లాను తయారు చేసింది ఇరానే. గత 20 ఏళ్లుగా హమాస్ ని ఫండ్ చేసేది ఇరానే. యెమెన్ లో హూతీ రెబల్స్ ని ఫండ్ చేసి అదొక మూవ్మెంట్ క్రియేట్ చేసింది ఇరానే. సిరియాలో గత 15 ఏళ్లుగా సివిల్ వార్ ని క్రియేట్ చేసి లేకపోతే దాన్ని సపోర్ట్ చేసి గన్లు, అమ్యునిషన్ సపోర్ట్ చేసేది ఇరానే. అదే విధంగా సౌదీలో రెస్ట్ ఆఫ్ ద జీసీసీ కంట్రీస్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా ఇరానే. అండ్ యాజ్ ఆల్వేస్ ఇజ్రాయెల్ అయితే ఎప్పుడు అటాక్ చేస్తూనే వస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇదే ఇరానియన్ రెజ్యూమ్ ఇండియాలో కూడా బాంబ్ అటాక్స్ ప్లాన్ చేసిర్రు. ప్లానింగ్ ఒకటే కాకుండా కొన్ని ఎగ్జిక్యూట్ కూడా అయినాయి. వరల్డ్ వైడ్ టెర్రర్ ఫండింగ్ లో ఇరాన్ అనేది ఫస్ట్ ఉంటుంది. వరల్డ్ వైడ్ కేయాస్ క్రియేట్ చేయడంలో ఇరాన్ అనేది ఫస్ట్ ఉంటూ వస్తున్నది లాస్ట్ 30-40 ఇయర్స్ లో. సో ఇప్పుడు ఏదైతే కొత్త రెజిమ్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటుర్రో ఇజ్రాయెల్ లేదా అమెరికా, వాళ్ళు ఇవన్నీ ఆపరేషన్స్ బంద్ చేయాలి. బంద్ చేస్తామని ఒప్పుకునే రెజిమ్ ని ఇన్స్టాల్ చేయాలన్నది వీళ్ళ ఎజెండా. లేదు అలాంటి రెజిమ్ మనకు దొరకలేదు, అలాంటి లీడర్ యూనిఫైడ్ ఇరాన్ ని పెట్టుకొని లీడ్ చేసే లీడర్ దొరకని పరిస్థితుల్లో ఇరాన్ యొక్క డివర్సిటీని యూజ్ చేసుకొని, అంటే ఇరాన్ అనేది ఒకటే ఎథనిసిటీకి సంబంధించిన కంట్రీ కాదు, చాలా ఎథనిక్
ఎథనిక్ డైవర్సిటీ ఉన్నది. అంటే ఇరాన్ లో ఫార్సీలు ఉన్నారు, అజర్బైజానీలు ఉన్నారు, బలోచ్ పీపుల్ ఉన్నారు, కుర్ద్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీ ఉన్నది, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. సో ఈ కంబైన్డ్ ఇరాన్ ని బాల్కనైజ్ చేసి మల్టిపుల్ టెరిటరీస్ క్రియేట్ చేసి ఇరాన్ IRGC యొక్క బ్యాక్ బోన్ ని బ్రేక్ చేయాలి అన్నది ఒక స్ట్రాటజీ ఉన్నది. సో బేసికల్లీ బాల్కనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఇది ఒక స్ట్రాటజీ లాగా కూడా ఎమర్జ్ అవుతున్నది. బట్ ఇవన్నీ కూడా ముందు చెప్పినట్టు 2-3 వారాల్లో అయిపోయే పరిస్థితిలో లేవు, ఫినిష్ అయ్యే ప్రాజెక్టులు కావు. సో ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు ట్రంప్ 4 weeks లో దీన్ని మనం ఫినిష్ చేస్తామని మాట్లాడిండు. కానీ గత 2-3 రోజులుగా ఆయన స్ట్రాటజీ లేకపోతే ఆయన స్టేట్మెంట్లు కూడా మారుతూ వస్తున్నాయి. మా స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్, స్టేటెడ్ అజెండాలు ఫినిష్ అయ్యే వరకు దీన్ని చూస్తాము అని మాట్లాడుతున్నారు. సో ఈ వార్ అనేది ప్రొలాంగ్ అయ్యేదానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో వార్ ప్రొలాంగ్ అవుతున్న కొద్ది ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవుతా ఉంటది. ఈ అరేబియన్ కంట్రీస్ లో వాటర్ వేస్ అనేవి అటాక్ అవుతా ఉంటాయి. విత్ ఇన్ ఇరాన్ కూడా సివియర్ ఇన్ఫ్లేషన్ ఉన్నది. ఇప్పుడు USA ఇజ్రాయెల్ అటాక్ లేకపోయినా సరే ఇరాన్ లో సివిల్ వార్ లైక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే రియాల్ అనేది పడిపోయింది, అసలు పేపర్ అయిపోయింది ఈ రోజు. సో జనాలకి బేసిక్ ఫుడ్ లేదు, ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ లేదు చాలా వరకు రూరల్ ఏరియాస్ లో, అండ్ వాటర్ కూడా చాలా లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉన్నది. సో విత్ ఇన్ ఇరాన్ చాలా మంది చనిపోయేదానికి అవకాశం ఉన్నది వార్ ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ. అదే విధంగా GCC కంట్రీస్ అనేవి కూడా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అదే విధంగా ఇజ్రాయెల్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. సో క్రమేణా ఇది ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ వరల్డ్ లో ఆయిల్ సప్లై అనేది ఆగిపోయి లేదా కంట్రోల్ అయిపోయి లేదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి ఈ టోటల్ మిడిల్ ఈస్ట్ అనేది డీస్టెబిలైజ్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అండ్ ఇది ఒక పాయింట్ కి మించి ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ ఇరాన్ యొక్క మేజర్ ఆయిల్ ప్రొడక్షన్ అంతా చైనాకి వెళ్తా ఉంటది. చైనా అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది వార్ లో. అండ్ ఇరాన్ కి సంబంధించిన డ్రోన్ టెక్నాలజీస్ ఇవన్నీ రష్యాకి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు యుక్రెయిన్ వార్ లో వాళ్ళకి అవసరం అవన్నీ. అండ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి కూడా సైంటిస్ట్లని వేరే విషయాల్ని సప్లై చేసేది రష్యా. సో రష్యా ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నది దీన్ని. సో ఈ వార్ అనేది ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ చైనా రష్యా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. USA ఎలాగో ఉండనే ఉన్నది, ఇంకా మెల్లగా NATO ఫోర్సెస్, యూరోపియన్ ఫోర్సెస్ కూడా వస్తాయి. సో ఇది ఎక్స్ప్లోడ్ అయ్యేదానికి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. సో ఈ రోజు ఇరాన్ ని లీడ్ చేస్తున్నది లీడర్షిప్ కౌన్సిల్. దీన్ని 3 వ్యక్తులు మెయిన్ గా లీడ్ చేస్తున్నారు. ఈ 3 వ్యక్తులు కూడా బేసికల్లీ వెస్ట్ కి నచ్చే వ్యక్తులు కాదు. అగైన్ పేలు అవని చెప్పుకుంటా పోతే వీడియో లాంగ్ అయిపోతుంది, బట్ బేసికల్లీ చెప్తున్నా. అండ్ దానికి తోడు CIA నో కిల్ లిస్ట్ ఇచ్చింది USA కి, ఇజ్రాయెల్ కి. అంటే ఒక 10 మంది పేర్లు ఇచ్చిర్రు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అని చెప్పేసి CIA ఒక నో కిల్ లిస్ట్ ఇచ్చింది. అంటే CIA ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తుందంటే CIA కి టోటల్ రెజీమ్ చేంజ్ అన్నది ఇష్టం లేదు. ఈ ఉన్న విత్ ఇన్ ద రెజీమ్ లోనే వాళ్ళు కొంతమంది మోడరేట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక డీల్ కి ఒప్పందానికి వచ్చి సమ్ సార్ట్ ఆఫ్ యాడ్ హాక్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి, సివిల్ వార్ ని అవాయిడ్ చేయాలి అని CIA చూస్తున్నది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అదే మంచిది. సివిల్ వార్ లాంటి పరిస్థితి అనేది క్రియేట్ అయితే సిచ్యువేషన్ అనేది ఈజీలీ స్పైరల్ అవుట్ అయిపోయి థర్డ్ వరల్డ్ వార్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. ఇందాక చెప్పినట్టు ఇది ఒక యాక్టివ్ సిచ్యువేషన్, యాక్టివ్లీ డెవలప్ అవుతున్నది. ఎటు పోతుందో మనం చూద్దాం. అగైన్ ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఏమి న్యూట్రల్ ప్లేయర్ కాదు. అఫ్ కోర్స్ ఇరాన్ కి న్యూక్లియర్ బాంబులు రావద్దు అన్నది కరెక్ట్ అసెస్మెంట్. కానీ ఇజ్రాయెల్ కేవలం ఆ ఒక్క ఫ్యాక్టర్ మీద పనిచేస్తలేదు. ఇజ్రాయెల్ కి ఒక లార్జర్ అంబిషన్ ఉన్నది, గ్రేటర్ ఇజ్రాయెల్. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ అనేది నేను ఇక్కడ వేస్తాను మీకు. ఏన్షియంట్ బేబిలాన్ మ్యాప్ కూడా ఒకటి మీకు చూపిస్తాను. సో వీళ్ళకి కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఉన్నది, వియర్డ్ హిస్టారికల్ ఫ్యాసినేషన్ ఉన్నది. సో ఈ రోజు ఓవర్ టైం మనకి ఏమెమర్జ్ అవుతుందంటే ఈ యుద్ధాలు లేకపోతే లీడర్షిప్లు అనేటివి కేవలం జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయితలేవు. వీళ్ళందరికీ కొన్ని వియర్డ్ హిస్టారికల్, స్పిరిచువల్, రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచం ఎండ్ అయిపోతే వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారు అని ఏదో ఒక రకమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి. Journalist Jonathan Larson reports that U.S. troops were being told that the U.S.-Israeli attack on Iran was in preparation for Armageddon and also the return of Jesus. అండ్ వీళ్ళు ఈ రోజు వరల్డ్ లీడర్స్. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ లిస్ట్ లో మనకి అమెరికాలో కూడా ఇలాంటి బిలీఫ్స్ ఉన్నాయని మనకి ఎమర్జ్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. సో ఏదో రకమైన ఎలీట్స్ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళ ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లతో సంబంధం లేదు, మనం ఏదో బతుకుదాము, ఈ భూమి మీద ఉందాము అని మనం ఆలోచిస్తుంటే, నార్మల్ పీపుల్ ఆలోచిస్తుంటే, ఈ ఎలీట్ పీపుల్ అందరూ ప్రపంచాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఏదో వియర్డ్ గా ఏదో భూమిని వదిలేసిపోదాము, మార్సుకు పోదాము, లేకపోతే భూమిని ఎండ్ చేద్దాము, అప్పుడు ఏదో మనకి సేవియర్ వస్తారు, ఏదో అబ్సర్డ్ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారు. ఇలాంటి లీడర్స్ ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా ఉన్నారు. సో అందుకే వాళ్ళు ప్రతిదానికి యుద్ధాన్ని రెచ్చగొడతా ఉంటారు. అగైన్ ఈ స్పెక్యులేషనే, బట్ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ మనం చూసినప్పుడు ఇవన్నీ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి మనకి ఎమర్జ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ దీని మీద మీకు సెపరేట్ వీడియో కావాలంటే నేను చేస్తాను. బట్ ఫర్ నౌ ఇది ఈ రోజుకి అప్డేట్. ఫైనల్ గా ఒక పప్పెట్ రెజీమ్ అనేది పెడతారా ఇరాన్ లో, లేదా ఇరాన్ బాల్కనైజ్ అవుతుందా, సివిల్ వార్ లోకి వెళ్తుందా, ఇవన్నీ మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ ఫ్యూ వీక్స్. వార్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇది 10 రోజులు ఎండ్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ రోజులు గడుస్తున్న కొద్దీ ఇది అప్పుడిప్పుడే ఎండ్ అయ్యేలాగా కనిపిస్తలేదు. సో చూడాలి మరి ఇది ఎన్ని వారాలు వెళ్తుందో, ఎన్ని నెలలు వెళ్తుందో. వెళ్ళకూడదనే కోరుకుందాం. బట్ వెళ్తే ఎప్పటికప్పుడు మనం అప్డేట్లు అనేవి ఇచ్చుకుంటూ ఉందాము, ఎప్పటికప్పుడు అసెస్మెంట్ అనేది చేసుకుందాం. బట్ ఫర్ నౌ ఇండియాలో ఆయిల్ ప్రైజులు అనేవి పెరుగుతాయి, మన మార్కెట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ యాజ్ యూజువల్ గోల్డ్, డాలర్ ప్రైజులు పెరుగుతున్నాయి.
సో మరి మార్కెట్స్ ఏ విధంగా అడ్జస్ట్ అయితే మన డే టు డే విషయాలు, మన డే టు డే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరుగుతుందో చూద్దాం. మనకి ఇట్లా సెకండరీ ఫ్యాక్టర్సే ఉన్నాయి ఈ రోజుకైతే. ఫర్ నౌ మనం యాక్టివ్ గా మిలిటరీ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ కాకూడదనే కోరుకుందాం. సో ఇది అప్డేట్ యాజ్ ఆఫ్ March 3rd, 2026. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకేమైనా ఉంటే చూద్దాం. అగైన్ దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉండి స్పెసిఫిక్ గా మీకు ఏమైనా వీడియోలు కావాలి అని అడిగితే చెప్పండి, చేద్దాం మన కింద. బట్ దిస్ ఈజ్ మీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కేయాస్. ఆఫ్ కోర్స్ చాలా టాపిక్స్ మిస్ అయినట్టు మీకు అనిపించవచ్చు. అగైన్ అడగండి, ఆ టాపిక్స్ మీద కూడా మనం వీడియోలు చేద్దాం. బట్ గడ్డుకాలం ప్రపంచానికి గడ్డుకాలం అదైతే పక్కా అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి మనం అందరము, మనుషులందరము. మీ మెయింటైన్ యువర్ హ్యూమన్ నెట్వర్క్స్. నేను ఎప్పుడైనా ఇదే చెప్తా ఉంటాను. లిక్విడిటీ మెయింటైన్ చేసుకోండి. మీ అసెట్స్ లేకపోతే కోర్ అసెట్స్ ఏవైతే అవి మెయింటైన్ చేసుకోండి. మీ ఫుడ్ సప్లై ఎంతో కొంత సెక్యూర్ చేసుకోండి. ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మీ హ్యూమన్ నెట్వర్క్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఏదో విధంగా సర్వైవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ కాంక్రీట్ హార్డ్ సిస్టమ్స్ ని నమ్ముకుంటే గాల్లోకి కలిసిపోయినట్టే. సో అర్థం చేసుకోండి, నథింగ్ ఈజ్ స్టేబుల్, నథింగ్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి ఈరోజు ఏం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఈజ్ ద హ్యూమన్ స్పిరిట్, ఈజ్ ఆర్ ఎబిలిటీ టు సర్వైవ్. మనల్ని నమ్ముకోవాలి, మనిషిని నమ్ముకోవాలి. సో మనుషులను నమ్మండి. ట్రస్ట్ అవర్ సెల్స్, ట్రస్ట్ అవర్ బాడీస్, ట్రస్ట్ అవర్ ఇన్స్టింక్ట్స్. సో మెయింటైన్ చేసుకోవాలి, అన్ని మెయింటైన్ చేసుకోవాలి. అగైన్ భయపడొద్దు, స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఇంకా అప్డేట్ వస్తే చూద్దాం. అగైన్ వేరే వీడియోలు, వేరే సిరీస్లు కూడా మనకి ప్లాన్డ్గా ఉన్నాయి, అవి వస్తూనే ఉంటాయి. బట్ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి అప్డేట్లు కూడా ఇచ్చుకుంటూ వద్దాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.